రావులపాలెం కొత్త కాలనీకి చెందిన మార్గాని వీరబాబు భార్య కనక మహాలక్ష్మి ఎట్ 28 దంపతులకు కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రెండవ కాన్పు చేయగా మగబిడ్డ జన్మనివ్వడంతో వైద్యుల సలహా మేరకు నవజాత శిశువుకు గురక వస్తుందని కొత్తపేట భాస్కర చిల్డ్రన్స్ ప్రైవేట్ హాస్పిటల్లో మంగళవారం జాయిన్ చేయగా గురువారం పంపిస్తామని చెప్పి తండ్రి వీరబాబుకు కాల్ చేసి సీరియస్ గా ఉందని రాజమండ్రి విజయ చిల్డ్రన్స్ ఆసుపత్రికి రిఫర్ చేయడంతో అక్కడ వైద్యులు పరీక్షించి చనిపోయినట్లుగా నిర్ధారించారు. తీసుకుపోతుంది కదా నేను ఎంతలే తీయాలి పెత్తనం బాగానే ఉన్నా కూడా 5 నిమిషాల్లో చేసేసారు. అది అప్పటికి అప్పు చెప్పాడు చిన్న అప్పలకే పెత్తనం పెట్టుకుని పోసి సీరి కంటే తెలుస్తుందా బాధ ఏంటో అడిగేసినంత బయటకు రాక కుర్రమూటలు లెక్కాడు కుర్రమూటలు 10th క్లాస్ చదువుకున్న పిల్లలు లెక్కాడు. ఆడంతా మామూలుగా వదలలేము, ఎవరిని ఒక్క పెట్టుకుని రానివ్వను. అది మొత్తం ఛానల్కి వెళ్ళిపోతాడు ఎక్కడ దోకున్నా సరే. నా బిడ్డ పోయాడు, ఏ బిడ్డకి కూడా ఇలా జరగకుండా పెడతాను నేను. చెప్తాడా పెట్టినే దాకుని ఉన్నాడు బయటికి రావాలి. ఎవరు వస్తారో బయటికి రావాలి. ఎవరు పరమత లేదనుకున్నాడు ఏమంతనే రప్పింటాను. ఈరోజు అదే విషయం వేరే వాళ్ళకి జరగకూడదు కదండి. ఇప్పుడు నాకు ఈరోజు డిశ్చార్జ్ చేస్తానన్న బాబుని ఈరోజు అలా పెట్టారు, చనిపోయేలా చేసి చెప్పారన్నారు. నాకు ఎంత బాధ ఉంటుందండి. డబ్బుల గురించి కదండి. 3 days నుంచి వైద్యం చేశాండి. ఈరోజు అలాగని చెప్తే నాకు అందులో అలా స్టాఫ్ను కూడా అంతలా మెయింటైన్ చేయడం కూడా స్టాఫ్ను అంతలా పట్టించుకోకుండా ఉన్నారండి. పుట్టిన వెంటనే ఇక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి భాస్కర్ హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారండి. తీసుకెళ్ళిన తర్వాత డెక్కలు ఎగరేస్తున్నాడు, గురక వస్తుందని చెప్పేసి వెంటీరియల్ మీద పెట్టాలని చెప్పేసి అన్నారు. సిపిఆర్ మీద జాయినింగ్కి 5,500 కట్టించుకున్నారండి. మెడిసిన్ అయ్యి 3 సార్లు రాశారు. మెడిసిన్ తెచ్చిన తర్వాత కూడా 2 days అయినప్పటికీ అంతా బాగానే ఉంది, తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పి అన్నారండి. ఈరోజు మార్నింగ్ కూడా బాగుంది, నిన్న పాలు పట్టించాము, ఈరోజు బాగుందని చెప్పేసి అన్నారండి. తర్వాత 1 గంట ఆగిన తర్వాత రాజమండ్రి తీసుకెళ్ళాలి, ఊపిరి అందట్లేదు, ఆక్సిజన్ అయ్యే వెంటీరియల్ లేవు ఇక్కడ అని చెప్పేసి అన్నారండి. ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన తర్వాత 1/2 hourకి అక్కడ పని అవుతుందని చెప్పేసి అన్నారండి. మిషన్ మీద పెట్టినా కానీ అవ్వలేదు.